జై శ్రీరామ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లక్ష్మి గాడ్ టెల్స్. ఒకసారి బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుని గురించి దేవతలందరూ స్తుతిస్తూ ఉంటారు. వాళ్ళలో మహాభిషుడు కూడా ఉంటాడనమాట. అయితే అదే సమయానికి గంగాదేవి కూడా వస్తారు. ఈ మహాభిషుడు గంగాదేవి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకొని అంటే ఒక మోహపారవస్యంలో అయిపోతారనమాట. అది బ్రహ్మదేవుడు గమనిస్తారు. గమనించి ఆయనకి కొంచెం కోపం వచ్చి, మీరిద్దరూ భూమి మీద మానవులుగా పుట్టండి, మానవులుగా జీవించండి అని చెప్పేసి ఆయన శాపం ఇస్తారు. సరే, మహాభీషుడు భూమి మీద రాజుగా పుడతాడు. ఆయనే హస్తినాపురానికి చెందిన శాంతనుడు. ఆయన ఒకసారి వేటకని వెళ్తూ ఉంటారు. దారి మధ్యలో గంగాదేవి ఒక చోట కూర్చొని ఉంటారు దిగులుగా. ఆవిడని చూడగానే ఆయనకి కళ్ళు చెదిరిపోతాయి, అంత అందంగా ఉంటారు ఆవిడ. వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్ళి, రాజులు కదా, వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తారు. గంగాదేవి కూడా ఒప్పుకుంటారు. కాకపోతే ఒక షరతు పెడతారు. నేను ఏ పని చేసినా మీరు వద్దు కాదు అని చెప్పకూడదు. ఒకవేళ అలా చెప్తే నేను మరుక్షణం వెళ్ళిపోతాను మీ దగ్గర నుంచి అని చెప్పి చెప్తారు ఆవిడ. ఆవిడ మీద ఉన్న ప్రేమతో ఆయన సరే అని చెప్తారు. సరే, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. ఆవిడకి గర్భం వస్తుంది, పిల్లవాడు పుడతారు. పిల్లవాడు పుట్టిన వెంటనే ఆవిడ అబ్బాయిని తీసుకువెళ్ళి నీళ్ళలో కలిపేస్తారు. అది ఈయన చూస్తారు, శాంతనుడు. చూసి అడుగుదాం అనుకుంటారు, కానీ మళ్ళీ ఆవిడ చెప్పిన మాట గుర్తొస్తుంది. వద్దు కాదు అని చెప్తే నేను వెళ్ళిపోతాను అని ఆవిడ చెప్తారు కదా, గుర్తొచ్చి ఈయన ఆగిపోతాడు. ఆమె మీద ఉన్న కామం అనుకోండి, లేదంటే ప్రేమ అనుకోండి, ఏమీ అడగడు ఆయన. అలా 7 బిడ్డల్ని ఆవిడ నీళ్ళల్లో కలిపేస్తారు. మళ్ళీ గర్భం దాలుస్తారు ఆవిడ. అంటే ఇది 8వ గర్భం, అబ్బాయి పుడతాడు. ఇక ఈసారి మాత్రం ఆయన మనసు ఉండబట్టదు. ఆవిడ ఆ బాబుని తీసుకువెళ్తూ ఉంటారు నీళ్ళలో కలిపేద్దామని. వెంటనే ఆయన, ఇలా నువ్వు చేయడం నాకు అసలు ఏం నచ్చలేదు, బిడ్డల్ని నీళ్ళల్లో కలిపేయటం ఏంటి, పుట్టిన బిడ్డల్ని, నీ బిడ్డలే కదా, నీకు అసలు అమ్మతనం అనేది లేదా, నాకు ఇష్టం లేదు నువ్వు ఇలా చేయటం, నువ్వు అలా చేస్తే నేను ఊరుకోను అని చెప్పేసి ఆయన అంటారు. వెంటనే గంగాదేవి అంటారు, నాకు కాదు వద్దు అని చెప్పి నన్ను నివారించారు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పి ఆ బిడ్డను తీసుకొని ఆవిడ వెళ్ళిపోతారు. అసలు ఏ అమ్మాయినా అలా చేస్తుందా? తన బిడ్డల్ని తానే చంపుకుంటుందా? మరి గంగాదేవి ఎందుకు అలా చేశారు అంటే దాని వెనుక ఒక బలమైన కారణం ఉంది. అష్టవసువులు అని మనం అంటూ ఉంటాం కదా. అష్టవసువులు అంటే భూమి, గాలి, నీరు, నిప్పు, నక్షత్రం అంటే స్థిరత్వం, చంద్రుడు, ఉదయం కాంతి, ప్రభాసం అంటే ప్రకాశం, వీటిని అష్టవసువులు అంటారన్నమాట. వీళ్ళందరూ ఒకసారి తమ భార్యలతో కలిసి వశిష్ఠముని ఆశ్రమానికి వెళ్తారు. వశిష్ఠమునికి ఒక కామధేను ఉంటుంది. కామధేను అంటే అడిగిందల్లా అన్నీ ఇచ్చేదన్నమాట. ఆ కామధేనువుని అడిగి వశిష్ఠముని ఈ అష్టవసువులందరికీ మంచి భోజనం పెడతారు. అయితే ఆ అష్టవసువుల్లో ఒకరి భార్యకు ఆ కామధేనువు నచ్చుతుంది. అది కావాలని చెప్పి వాళ్ళ హస్బెండ్ని అడుగుతుంది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే అష్టవసువులందరూ ఆయనకి చెప్పకుండా ఆ కామధేనువుని దొంగతనంగా తీసుకువెళ్ళాలనుకుంటారు. తీసుకువెళ్ళిపోతూ ఉంటారు కూడా. అప్పుడు వశిష్ఠముని వాళ్ళందరికీ ఒక శాపం ఇస్తారు. దొంగతనంగా కామధేనువుని తీసుకొని వెళ్తున్నారు నా పర్మిషన్ లేకుండా, మీరందరూ మానవులుగా పుట్టండి అని చెప్పి వాళ్ళకి శాపం ఇస్తారు. పాపం వాళ్ళందరూ ఇంకా బాధపడి చాలా ఏడ్చి ఆ వశిష్ఠముని శాపంని కొంచెం విముక్తి చేయండి అని చెప్పి వాళ్ళు బ్రతిమలాడతారు. అప్పుడు వశిష్ఠముని 7 మాత్రం మీరు మానవులుగా పుట్టండి, వెంటనే మీకు విముక్తి కలుగుతుంది, కానీ ఒక ఆయన అంటే మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఈ కామధేనువుని దొంగిలించుకుపోతున్నారో అతనికి మాత్రం ఖచ్చితంగా మానవుడిగా పుట్టాలి, మానవుడిగా జీవించాలి, మానవుడిగానే చనిపోవాలి, ఖచ్చితంగా పూర్తి జీవితం మనిషిగా ఉండాలి అని చెప్పి ఆయన వశిష్ఠముని చెప్తారు. అప్పుడు వాళ్ళు ఆ దిగులతో వస్తూ ఉంటే గంగాదేవి ఎదురవుతారు. ఎందుకు అలా ఉన్నారు అంటే వాళ్ళు చెప్తారనమాట, మేము మీ గర్భాన పుట్టాలనుకుంటున్నాము అంటే గంగాదేవి చాలా సంతోషంగా, తప్పకుండా పుట్టండి, నేను మిమ్మల్ని పెంచి పెద్ద చేసుకుంటాను అని చెప్పి ఆవిడ అంటారు.
అప్పుడు వాళ్ళు అంటారు, లేదమ్మా మేము పుట్టగానే మమ్మల్ని మీరు నీళ్ళలో కలిపేయాలి అని చెప్పి వాళ్ళు అంటారు. అప్పుడు గంగాదేవి, అయ్యయ్యో అయితే నాకు తల్లి అయ్యే భాగ్యం లేదా, నేను మిమ్మల్ని పెంచి పెద్ద చేసుకోవద్దా అంటే అప్పుడు వాళ్ళు అంటారు, అమ్మ మాలో 7గురిని మాత్రమే పుట్టగానే నీళ్ళలో కలిపేయండి, ఒక్కరు మాత్రమే మీ కోరిక తీరుస్తారు, ఆయనే ప్రభాసుడు. అంటే భీష్ముడు అనమాట. 8వ వాడు భీష్ముడు. ఆయనకి అంతకు పూర్వం నామం ప్రభాసుడు. అందుకనే ఆవిడ గంగాదేవి బిడ్డలు పుట్టగానే వెంటనే 7గురిని నీళ్ళలో కలిపేశారు. ఈయన 8వ గర్భం రాగానే ఆయన కూడా నీళ్ళలో కలుపుతుంటే ఈయన శాంతనుడు ఎందుకు ఏంటి అని వారించారు కదా. వారించకపోతే మరి భీష్ముడు ఎలా వస్తారు, భారతం ఎక్కడుంది? అందుకే అలాగా జరిగింది. దేవతలు కానీ ఏదైనా ఒక పని చేశారు అంటే ఖచ్చితంగా దాని వెనక ఒక మహత్తరమైన బలమైన కారణం ఉంటుంది. ఊరికనే ఏది జరగదు అని దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రభాసుడే గాంగేయుడు అని, అంటే గంగాదేవికి పుట్టాడు కాబట్టి గాంగేయుడు అని, దేవవ్రతుడు అని, అలాగే భీష్మ ప్రతిజ్ఞ చేసిన తర్వాత భీష్ముడుగా పిలువబడ్డాడు. అందుకనే ఆవిడ పిల్లలు పుట్టగానే నీళ్ళలో కలిపేసి వాళ్ళకి విముక్తిని ప్రసాదించారు. ఇటువంటి మంచి మంచి విషయాలు మా ఛానల్లో చెప్పుకుందాం. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని కూడా ఆదరించండి. జై శ్రీరామ.